తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాల్టి నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఒకసారి ఆయన ఏ జిల్లాలో పర్యటిస్తున్నారనేది మనం బ్రేకింగ్ లో చూద్దాం. నేడు కొత్తగూడెం, పాలమూరు జిల్లాల్లో పర్యటించబోతున్నారు సీఎం. ఇవాల్టి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన మొదలు కాబోతోంది. సీఎం టూర్ కు పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేశారు. నేడు పాలమూరు జిల్లాకు వెళుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 11 గంటలకు వేములలోని SGD ఫార్మా కంపెనీలో 2వ యూనిట్ ను ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్. ఇక భద్రాద్రి కొత్తగూడెంలోనూ పర్యటించబోతున్నారు సీఎం. మధ్యాహ్నం 2:30 బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించబోతున్నారు సీఎం రేవంత్. మధ్యాహ్నం 3 గంటలకు చండ్రుగొండలో సీఎం రేవంత్ బహిరంగ సభ ఉంటుంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది అంటే నిలబెట్టుకుని తీరుతుందంటున్నారు మంత్రి పొంగులేటి. స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఈ గృహప్రవేశాలు అనే ఆరోపణల్ని ఖండించారు ఆయన. అసలు బీఆర్ఎస్ వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన పనే లేదు అంటున్నారు మంత్రి. ఈ పేదవాడి కళ నెరవేర్చే అవకాశం నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఇవ్వటం ఏదో పేపర్ మీద సంతకం పెట్టడం కాదు, ప్రత్యక్షంగా ఇల్లు కంప్లీట్ చేసి గృహప్రవేశం చేస్తున్న ఈ సందర్భంలో చాలా ఆనందంగా ఉంది. గుండె మీద చేసుకునే వాళ్ళు ఎప్పుడూ చెప్పరు, మేము చేశామంటారు. ఎక్కడ చేశారు? నేను అనేక వేదికల మీద చెప్పాను. ఈ శుభ సందర్భంలో వాళ్ళ గురించి పెద్దగా మనం ఆలోచించుకోవడం కూడా మంచిది కాదు. అంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత బంద్ చేస్తామా, లేకుంటే ఎన్నికల కంటే ముందే మొదలు పెట్టామా? ఈ ప్రభుత్వం అలా చేయదు. చేసే ప్రభుత్వం అంతకంటే కాదు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఒక మాట ఇస్తే మాటకి కట్టుబడి ఉండే ప్రభుత్వం. తూచా తప్పకుండా ఎన్నికలతో సంబంధం లేదు. పేదవాడి కన్నా కళ నెరవేర్చడమే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన.